Okay, good afternoon, students. Today paper IPS clerk prelims paper number 8 అమ్మా క్వాంట్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఓకేనా? ఎగ్జామ్ రాసారమ్మా? ఓకే. మార్నింగ్ క్లాస్కి అటెండ్ అయ్యారా? ఓకే, అది దానికి అటెండ్ అయితే కాన్సెప్ట్ వస్తుంటది. ఇప్పుడు పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఓకేనా? ఫస్ట్ అథమెటిక్ క్వశ్చన్స్ వచ్చి అథమెటిక్ క్వశ్చన్స్ లాస్ట్ లో చేద్దాం. తర్వాత రాంగ్ నెంబర్ సిరీస్, తర్వాత సింప్లిఫికేషన్స్ రాయలేదా? యాక్చువల్గా టైం లేదు నిన్న. చేయండి మీ సింప్లిఫికేషన్ చేయండి. లేదు సార్, చేయండి మా సింప్లిఫికేషన్ చేయండి. రేపటి నుంచి 10:30 to 11 ఒక చాప్టర్ టెస్ట్ అవుతుంది, ప్రిలిమ్స్ లెవెల్. అది మీకు ఫాస్ట్ కోసం అది. ఓకేనా? ఎక్కువ క్వశ్చన్స్ ఉన్నాయి, 10 క్వశ్చన్స్ ఉంటాయి. తర్వాత ప్రతి సాటర్డే లైవ్ టెస్ట్ అవుట్ అవుద్ది బ్యాంక్స్ కి, మొత్తం ఫుల్ లెంత్ పేపర్. ఓకే, ఫుల్ లెంత్ పేపర్ లైవ్ టెస్ట్ అవుద్ది 1 hour. 1 hour కి ఇంకెక్కువ పడుతుంది. ఓకే సార్, ఎవ్రీ సాటర్డే ఒక ఫుల్ లెంత్ పేపర్ అవుద్ది. సాటర్డే ఇంగ్లీష్ మొత్తం ఫుల్ లెంత్. ఇప్పుడు చూద్దాం అమ్మా, చూడండి అమ్మా. 36% ఆఫ్ 250. చూడండి అమ్మా, 36 into 250 పర్సంటేజ్ అంటే డివైడెడ్ బై 100 కదా. 0 0 5 5s 5 2s 2 18s 18 5s 90 కదా. ప్లస్ 26 డివైడెడ్ బై 2 into x ఈజ్ ఈక్వల్స్ టు 207 కదా. 2 13s కదా. ఇప్పుడు 90 అటు వెళ్తే -90 అవుతుంది కదా. 13x ఈజ్ ఈక్వల్స్ టు 207 - 90 అంటే x ఈజ్ ఈక్వల్స్ టు 17/13 కదా. 13 9s 9. ఆప్షన్ డి. ఆప్షన్ డి అర్థమైంది కదా క్వశ్చన్? ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చేయండి. √3,600 పర్సెంటేజ్ ఆఫ్ 150. వచ్చింది చూడండి. √3,600 అంటే 60 కదా. 60 స్క్వేర్ సరిపోతుంది కదా. 60 into 150 డివైడెడ్ బై 100 ప్లస్ 3/5 into 360 మైనస్ x ఈజ్ ఈక్వల్స్ టు 210. 0 0 0 0 6 15s 90 ప్లస్ 5 7s 35 ఇంకో 10 ఉంది కదా. 5 2 72 3s 2 3s 216 మైనస్ x ఈజ్ ఈక్వల్స్ టు 210. ఇటు వస్తే మైనస్ అవుతుంది కదా. ఇంకెంత మిగులుతుంది? 210 216 లో 210 తీస్తే 6 మిగులుతుంది కదా. 6 ఇక్కడ యాడ్ చేస్తే సరిపోతుంది కదా. 96. x ఈజ్ ఈక్వల్స్ టు 96. ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా, ఏమైనా అర్థం కాకపోతే వెంటనే అడగమ్మా, వెంటనే చెప్తాను. ఓకేనా? మీరు నేర్చుకోవడానికి వచ్చారు. దాంట్లో ఆ, ఏ క్వశ్చన్ ఎక్కడ అర్థం కాకపోయినా అడుగు, చెప్తాను.
ప్రిలిమ్స్ లెవెల్ వరకు అడగమ్మా. మెయిన్స్ లెవెల్ అయితే కొద్ది టాపిక్ నేర్చుకుంటే మెయిన్స్ లెవెల్ అర్థమవుతాయి. ప్రిలిమ్స్ లెవెల్ వరకు అయితే కొద్ది చేయొచ్చు ఎలాగైనా. క్వశ్చన్ ఆన్సర్ అమ్మా. అమ్మా లక్ష్మి, నువ్వు మరీ మరీ చెప్తున్నా, నీకు పెన్ యూజ్ చేయకుండా చెయ్యను. నీకు ఇక్కడ టైం దొరికినప్పుడు పెన్ యూజ్ చేయకుండా చేస్తే నీకు అక్కడ ఎగ్జామ్ లో ఫాస్ట్నెస్ వస్తుంది. కొద్దిగా అప్లికబుల్ చేయండి ఎగ్జామ్ రాసినప్పుడు. మీకు ఆ ఫాస్ట్నెస్ రావాలి. మీకు ఏం కాదనుకుని క్వాంట్ రైజింగ్ లో మీకు ఆ స్కోర్ రావాలి. 50+ స్కోర్ క్వాంట్ రైజింగ్ రావాలి. ఆ విధంగా మీరు ప్లాన్ చేయండి. ఈ ట్యాబ్ ఎవరు సార్, మీదేనా? వచ్చిందా సార్ ఆన్సర్? ఆన్సర్ చూడండి, దాన్ని చేసేటప్పుడు మామూలు క్యాలిక్యులేట్ చేసేటప్పుడు చూడండి. 195 30తో క్యాన్సిల్ చేయండి. 13 1s 13, 65 ఉంది. 35 15 మల్టిపుల్ ఏం చెప్పాను, ఇంటూ 10 చేసి /2 చేయమని కదా. ఇంటూ 10 చేస్తే 120ని 1200. 1200 / 2 అంటే 600. 1200 + 600 1800 కదా. 16 స్క్వేర్ 256. 1800 200 తీయండి 1600 కదా. 1600 56 తీస్తే 100 లో 56 తీస్తే 44. 1544 ఆన్సర్. దీంట్లో అథమెటిక్ క్వశ్చన్స్ 15 ఇచ్చాడు ఈ పేపర్ లో. ఓకేనా, చూడండి అమ్మా. 120 ఇంటూ 195 /13. 13 1s 13, ఇంక 6 మిగులుతుంది కదా. 65 అంటే 13 5 మైనస్ x ఈజ్ ఈక్వల్స్ టు 16 స్క్వేర్ అంటే 256. 15 మల్టిపుల్ అంటే ఇంటూ 10 /2 కదా. ఇంటూ 10 చేస్తారు 1200. 1200 లాస్ ఎంత, 600 కదా. 600 యాడ్ చేస్తే 1800. 1800 మైనస్ x ఈజ్ ఈక్వల్స్ 256. x కావాలంటే 1800 లో నుంచి 256 తీస్తే x ఈజ్ ఈక్వల్స్ టు 1544 ఆన్సర్. ఆప్షన్ డి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వన్ 1064 ఆన్సర్ కాదేమో చూడండి సార్ ఒకసారి. అది ఆన్సర్ కాదేమో. కాదనుకుంటా సార్. 1062 వస్తుంది ఉంటుంది. 4 1062 వచ్చింది మీకు. చూడండి, 4 2/3 ప్లస్ 5 1/6 కదా. నార్మల్ ఫ్రాక్షన్ మార్చేసుకున్న వాటిని 4 2/3 అంటే
4 3 is 12, 12 plus 2, 14/3 plus 5 1/6 అంటే 31/6. ఇప్పుడు ఎల్సిఎం చేయాలి కదా వాటికి. 6 14 2s 28 ప్లస్ 31 ఎంత వస్తుందమ్మా? 28 ప్లస్ 31 అంటే ఓకే సార్, అర్థమైందా? మీరు ఇక్కడ తప్పు చేశారు. ఇక్కడ 3 ఒకటి, ఇక్కడ 2 ఒకటి మిస్ చేసి క్యాన్సిల్ చేశారు మీరు. ఓకేనా? 59/6 కదా. ఇంకా ఇంటూ 45 పర్సెంటేజ్ అంటే డివైడెడ్ బై 100 ఇంటూ 240 ఈజ్ ఈక్వల్స్ టు వాల్యూ కావాలి కదా మనకి, ఎక్స్ వాల్యూ ఉంది కదా. చూడండి, 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. 6 4s 5 2s 5 9s 2 2s. చూడండి, 9 మల్టిపుల్ రావాలి, పక్కగా 9 మల్టిపుల్ ఉండాలి. ఓకేనా? 9 మల్టిపుల్ అవ్వాలంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఇస్ డివిజిబుల్ బై 9 9 కదా. ఇది 9 మల్టిపుల్ అవుతుంది కదా. ఇది 9 మల్టిపుల్ అవ్వట్లేదు. 10 ప్లస్ 1 11 అవుతుంది, అవ్వట్లేదు. ఇక్కడ 10 వస్తుంది, ఇక్కడ 16 వస్తుంది, ఇక్కడ 11 వస్తుంది. ఇదా ఆన్సర్. యూనిట్ డిజిట్ ట్రై చేసాం అనుకోండి, 9 2s 8 8 9s 2 యూనిట్ డిజిట్ 2 రావాలి. 2 వచ్చినవి 1 2 3 3 1 9 మల్టిపుల్ ఎత్తుకుంటే ఒకటే ఉంది. ఓకేనా? ఓకే కదా ఆన్సర్. ఇది మల్టిపుల్ చేయాలా? 59 ఇంటూ చేద్దాం చూడండి. 59 ఇంటూ 9 9 9s 81 9 5s 45 ప్లస్ 8 53 ఇంటూ 2 2 6 1062 ఆప్షన్ ఏ. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. అక్కడ నేను 9 మల్టిపుల్స్ బట్టి చెప్పారు ఆన్సర్. సరే, ఈజీ చెప్పవచ్చు, పెన్ పెట్టకుండా చేయండి అది. ఉమ్. వచ్చిందా మన? ఫ్యాన్ లాగా ఫ్యాన్ ఎలా వేస్ట్. చూడండి సార్, ఒక్క నిమిషం. 256 అంటే 16 ఇంటూ 16 కదా. రెండు ఎనిమిదిలు ఉన్నాయి. రెండు ఎనిమిదిలో 16 రెండు 16 ఉన్నాయి. రెండు 14 14 కుట్టిపోయి 2 మిగులుతాయి. 2 అటు తీసుకెళ్ళిపోతావా? అంతే. 1028 అంతే. ఓకేనా సార్? చూడండి, 16 ని డివైడ్ చేసుకోండి. మనం మళ్ళీ స్పెసిఫిక్ గా క్యాన్సిల్ చేసుకోకుండా అయిపోద్ది అనమాట. 16 స్క్వేర్ తెలుస్తుంది కదా. చూడండి అమ్మ, ఇక్కడ 16 స్క్వేర్ కదా. 16 ఇంటూ 16 ఇంటూ 2 నెక్స్ట్ 8 ఇంటూ 8 ఇంటూ 4 ప్లస్ ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు 1730. చూడండి, 18 2s కదా. 18 2s క్యాన్సిల్ అయిపోతుంది, 2 మిగులుతుంది. ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు 1730 మైనస్ 2. ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు 1728. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 12 క్యూబ్ కదా. 1728 అండ్ 12 క్యూబ్ ఆప్షన్ సి. ఓకే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్.
65 ప్లస్ 95. 19 కదా మన 625 15 కదా. 15 ఇంటూ 90 190 కదా. 190లో 125 తీసి 65 కదా. 190లో హాఫ్ ఎంత? 95 కదా. 95 ప్లస్ 65 160 వచ్చిందమ్మా. చూడండమ్మా, 6 ఇంటూ 360 190 స్క్వేర్ కదా. 19 ఇంటూ 2.5 మల్టిపుల్ ఇది మల్టిపుల్ చేయొచ్చు కదా. 6 2s 12. 6 ఇంటూ 0.5 అంటే 3 కదా. 6 ఇంటూ 1/2 కదా. 0.5 అంటే 3. 6 12 ప్లస్ 3 15. 19 ఇంటూ 15. 15 మల్టిపుల్ ఏం చెప్పాను? ఇంటూ 10 డివైడెడ్ బై 2 కదా. ఇంటూ 10 చేస్తే 19 ఇంటూ 10 చేస్తే 190. దీనిలో హాఫ్ ఎంత? 190లో హాఫ్ అంటే 180 అంటే 60 కదా. 180 అంటే 90 కదా. ఇంక ప్లస్ ఎక్స్ట్రా 10 ఉంది. 10 బై డివైడెడ్ బై 2 చేస్తే 90 85 95 95 యాడ్ చేస్తే 1 5 18 285 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ 125. 125 ఇటు తీసుకొస్తే మైనస్ అవుతుంది కదా. 06160 ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ వాల్యూ 160. ఆప్షన్ డి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. అదేంటారు బాబు 55 వచ్చి నేను పెట్టడమే తక్కువ పెట్టాను. రిజల్ట్ వచ్చింది కదా సార్ నైట్. మీవన్నీ వచ్చాయి అడగలను. 65 SBPO. నేను పెట్టడం అని పెట్టలేదు. నేను ఎవరు నేను ఫస్ట్ రిజల్ట్ ఓపెన్ అవ్వట్లేదు, కట్ ఆఫ్లు వచ్చాయి. ఇంకా అవ్వదని చెప్పేసి రిలాక్స్ అయిపోయింది. మనం ఏం అటెంప్ట్ అని వెళ్ళలేదు, ఇంకెలాగవుతామని పెట్టుకుంటాం అని చెప్పేసి. ఇంకా అన్ని అంత కట్ ఆఫ్ ఉండేటట్టు చూడాల్సిన అవసరం లేదు. నేను కూడా ఫస్ట్ ఫిక్స్ అయిపోయినాను. 66 నా అటెంప్ట్ లేవు. 66 ఇంకా కట్ ఆఫ్ ఏం క్లియర్ అవుతుంది. ఎల్ఐసి ఏమని చేశారు? చేస్తాను రా. మరి ఏ స్టేట్? నేను కర్ణాటక పెట్టేసుకున్నాను సెంటర్. ప్రిలిమినరీ ఎగ్జామ్స్ మాత్రం కర్ణాటక పెట్టాను. మెయిన్స్ ఎక్కడ పెట్టుకున్నా? అప్పుడు నీ డేట్స్ ఏమైనా క్లాసెస్ వచ్చాయని చూసాను. ఏటి రాలేదు, ఎక్కడ పెట్టేశాను అందుకని. మరి నేను అదే చూసాను. కాకపోతే ఉండడమే, మరి ఏం చేయను, తప్పదు. ఆ, ఉండిపోతుంది. ఎక్కడో పీజీ జాయిన్ అయిపోతుంది. మరి ఏంటి, ఇంకో ఆప్షన్ లేదు. ఎల్ఐసి ఏవైతే వదలలేము. ఉమ్, ఉమ్, ఉమ్. నేను అందుకనే కర్ణాటక పెట్టాను. ప్రిలిమినరీ ఎగ్జామ్, మెయిన్స్ ఎగ్జామ్ ఇక్కడ పెట్టుకున్నా. ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంక్ ఒకసారి చూడండి, అది కూడా టెస్ట్ రాయండి. ఓకేనా? నేను అదే అనుకున్నాను, 4th పడిపోతే నీకు ఎగ్జామ్. ఏం చేస్తావు? నైట్ నాకు 4th మార్నింగ్ షిఫ్ట్ పడితే 8 గంటల షిఫ్ట్. నువ్వు నైట్ కి ఎక్కినా తెల్లవారు 11 అవుతుంది దిగేసరికి బెంగళూరు, విజయవాడ నుంచి. నేను ఫస్ట్ ఆ ప్లాన్ చేసుకున్నాను, విజయవాడ పెట్టుకున్నాం, కనెక్షన్ వెళ్ళిపోవచ్చు అని చెప్పి అనుకున్నాను.
కర్నూలు ఉండొచ్చు అనుకుంటా. చూడండి, అది చూడండి ఒకసారి. అది అప్లై చేసేటప్పుడు చూడండి. చూడండి అమ్మ, క్వశ్చన్ చూడండి. 240 ఇంటూ 2.5 కదా. ఇక్కడ 0.5 పోవడానికి 0 క్యాన్సిల్ చేసుకోవచ్చు కదా. 24 ఇంటూ 25 కదా, ప్లస్ 65 ఇంటూ 2/13. 2.5 0 క్యాన్సిల్ చేశాను కదా నేను. 24 ఇంటూ 25 చేయొచ్చుగా. నెక్స్ట్ x² మైనస్ √225 అంటే 15 కదా. 13 5s. 25 మల్టిపుల్ ఇంటూ 4/4 చేయొచ్చు అని చెప్పాను కదా. 25 4s 100 ఇంటూ డివైడెడ్ బై 4 అంటే 4 6 కదా. 6 ఇంటూ 100 600 ప్లస్ 5 2s 10. x² ఈజ్ ఈక్వల్స్ -15 ఇటు వస్తే +15. 625 అంటే ఈజ్ ఈక్వల్స్ టు x². x వాల్యూ 25. ఆప్షన్ ఈ. నెక్స్ట్ క్వశ్చన్. ఇదంతా ఎడిషన్ ఉంది, చేయండి. ఎగ్జామ్స్ పెట్టుకున్నప్పుడు చూసుకొని పెట్టమన్నారు. చాలా ఉంటాయి, ఫ్లెక్సిబుల్ ఉంటాయి. ఎందుకంటే సికింద్రాబాద్ నుంచి వెళ్ళాల్సిన ఏ ట్రైన్ అయినా కర్నూలు నుంచి 8 hours. ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఇంకోటి 4:30 ట్రైన్ ఉంది. చూడు, అది చూసుకొని పెట్టండి ఎగ్జామ్. నేను ఇంకా అన్ని ఇచ్చేసి పేమెంట్ దగ్గర ఆపుదాం అనుకున్నా. ఈలోపు అప్లికేషన్ మామూలుగా అవుతుంది చూడు, మనము తంబు డిక్లరేషన్ ఇవ్వకుండా అక్కడ ఆపాను. అక్కడ ఆపి ఆలోచించాను ఇవన్నీ. ఎగ్జామ్ ఫ్రీడమ్, ఎగ్జామ్ మెయిన్స్. చూడండి సార్, చూడండి ఈ క్వశ్చన్. 756 432 యాడ్ చేస్తే ఎంతమ్మా? 8 8 1 1 8 8. దాంట్లో నుంచి ఎంత తీయాలమ్మా? 361 తీయాలి కదా. 361 మైనస్ చేస్తే 7 2. 11 లో 3 తీస్తే 8 కదా. ప్లస్ x ఈజ్ ఈక్వల్స్ టు 990. x నుంచి x ఈజ్ ఈక్వల్స్ 990 మైనస్ 827 అంటే 3 రావాలి యూనిట్ డిజిట్. 1 2 3 3 ఉన్న యూనిట్ డిజిట్ 3. 827 మైనస్ చేస్తే 30 అనుకోండి. 90లో 30 తీస్తే 63 అంటే 163 ఆన్సర్. ఆప్షన్ ఏ. ఇక్కడ చూడండమ్మా, 990 మైనస్ 830 తీసానమ్మా. 06160 కదా. ఎక్స్ట్రా 3 తీసాం కదా, 3 యాడ్ చేయాలి కదా ఇప్పుడు. ప్లస్ 3 చేస్తే 163. ఓకేనా? డౌటా? నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ నుంచి ప్రశాంతి ఒకటి ఉంటది. ఫ్రైడే నైట్ గరీబ్ రథ్ ఉంటది. నెక్స్ట్ అమరావతి ఎక్స్ప్రెస్ ఉంటది. ఆ మూడే ఉంటాయి మనకి. డోన్ వరకే. డోన్ నుంచి కర్నూలు దగ్గరే. ఫెసిలిటీస్ మరి అటు మరి తప్పవు మరి. మనకి వెళ్ళినవి ప్రశాంతి, గరీబ్ రథ్, అది పూరి యశ్వంత్పూర్ గరీబ్ రథ్ వీక్లీ ఉంటది. కాచిగూడ హైదరాబాద్ పెట్టుకుని 1 night జర్నీ. 1 night జర్నీ. గరీబ్ రథ్ ఉంటది 770 రూపీస్. గరీబ్ రథ్ దొరికేస్తాయి. అదే సెకండ్ హైదరాబాద్ పెట్టేసుకో. మౌలాలి ఉంటది. మౌలాలి ఉంటది. నెక్స్ట్ ఎల్బీనగర్ రోడ్ ఉంటది. నేను అదే
చూడమ్మా 115 into 17 into 3 divided by 23 into 51 కదా 17 3 51 కదా 3 క్యాన్సిల్ అయిపోతుంది కదా 23 5 5 ప్లస్ ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు 169 అంటే 13 స్క్వేర్ కదా 13 ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు 13 మైనస్ 5 కదా ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు 8 ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఆప్షన్ డి నెక్స్ట్ క్వశ్చన్ అమ్మ హోల్ క్యూబ్ అది రూట్ క్యూబ్ రూట్ అది ఫ్రీగా ఎలా చూపిస్తారు పార్టీ అడగండి అయిందా ఓకే అయిపోతుంది గోదావరి చేసుకో గోదావరి ఉంటే గోదావరి చేసుకో అక్టోబర్ 1 చూడు సెకండ్ నైట్ చూసుకో మీకు మళ్ళీ తరుణ మార్నింగ్ షిఫ్ట్లు పడితే బాగా ఆ షిఫ్ట్లు చూసుకోవాలి మెయిన్ అది బాధ అంతే ఇంకేటి కాదు బెంగళూరుకు చూడు అక్కడ చూడు తరుణ్ నైట్ చూడు కాదు బెంగళూరు అనుకోవటం ఆల్ స్టేషన్స్ అని వచ్చేస్తాయి కేఎస్ఆర్ ఉంటది యశ్వంతపూర్ ఉంటది యశ్వంతపూర్ నుంచి దూరం కేఎస్ఆర్ ఏదైనా కొట్టు పర్లేదు యశ్వంతపూర్ నుంచి మెట్రో కనెక్షన్ ఉంటది పర్లేదు యశ్వంతపూర్ పక్కనే స్టేషన్ పక్కనే మెట్రో ఏదైనా చూడు పర్లేదు వచ్చిందమ్మా రాలేదా తరుణ్ నైట్ చూడు కాచిగూడ చూడకు కాచిగూడ కన్నా సికింద్రాబాద్ చూడు సికింద్రాబాద్ నీకు ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది చూడమ్మా 432 మైనస్ 1 క్యూబ్ అంటే 1 ప్లస్ ఇదంతా 9 ఇంటూ 3 స్క్వేర్ అంటే 9 కదా 9 స్క్వేర్ అంటే 81 మైనస్ 1 చేసి ఎంత అవుతుంది అమ్మా 80 432 ప్లస్ 80 ఎంత 512 ఇది క్యూబ్ రూట్ కదా అంటే 8 క్యూబ్ కదా క్యాన్సిల్ అయిపోతుంది 8 ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 8 ఆప్షన్ బి ఓకేనా అయిపోయి అర్థమైంది నెక్స్ట్ ఇవి ఉన్నాయి చూడమ్మా టేబుల్ డిఏ నీకు ఏం లేకపోయినా గరిబులు దొరుకుతారా సికింద్రాబాద్ నుంచి ఉంటుంది గరిబులు అదొకటి దరిద్రం ఏంటంటే ఇప్పుడు కర్ణాటక పెడతా కర్ణాటక పెట్టినా అయిపోతుంది ఈజీగా అవుతుంది కర్ణాటక పెడితే ఈజీగా అవుతాయి ఏది పెట్టుకుని కర్ణాటక అవుతాయి కర్ణాటక పెడితే ఆర్ఆర్బిస్ పక్కాగా అవుద్ది ఎందుకంటే మంచి నోటిఫికేషన్ చాలా బాగా వచ్చి చెప్పి అదే అంటాను చాలా బాగా వచ్చి అంటున్నా అమ్మ బ్యాంక్స్ నోటిఫికేషన్ వచ్చింది రూరల్ బ్యాంక్స్ పిఓ క్లర్క్ నోటిఫికేషన్ వచ్చింది వాటికి ఒకటి అప్లై చేయు ఇది సేమ్ స్టేట్ పెట్టేసి రాసుకో చూడమ్మా టేబుల్ గివెన్ బిలో షోస్ ద నెంబర్ ఆఫ్ ఫంక్షన్ ఆర్
ఫంక్షన్స్ ఆర్గనైజ్డ్ ఇన్ 3 హాల్స్. ఏబిసి 3 హాల్స్ ఉన్నాయట. మంత్స్ ఇచ్చాడు, ఏప్రిల్, మే, జూన్, జూలై. 4 మంత్స్ ఇచ్చాడు, 3 హాల్స్ ఇచ్చాడు. 3 హాల్స్ ఇచ్చాడు. ఎన్ని ఫంక్షన్స్ అయ్యి ఇచ్చాడు. దీని మీద క్వశ్చన్స్ అడుగుతాడు. ఇలాగ ఇచ్చేసి 5 క్వశ్చన్స్ అడుగుతాడు దీని మీద. అమ్మ నోట్ చేశారా టేబుల్? టేబుల్ నోట్ చేయండి. ఓకేనా? సైడ్ క్లియర్ వస్తాను. ఫస్ట్ క్వశ్చన్, టోటల్ నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఆర్గనైజ్డ్ ఇన్ ఆల్ 3 హాల్స్ ఇన్ ద మంత్ ఆఫ్ జూన్. మంత్ ఆఫ్ జూన్ లో ఆల్ 3 హాల్స్ కి ఎన్ని అయ్యేవి? మంత్ ఆఫ్ జూన్ 45, 40, 30 కదా. 40 ప్లస్ 40 80, 80 ప్లస్ 30 110. 110 ఇంకో 5 యాడ్ చేయాలి కదా, 115. టోటల్ జూన్ లో ఎన్ని అయ్యావమ్మా? 115. ఆర్ అప్రాక్సిమేట్లీ లెస్ దెన్ ద what percentage less than the total function organized by all B and C. B and C together in May. May లో B and C. B and C 64 plus 56. ఈ 4 ఇటు ఇచ్చానమ్మా. 60 plus 60. ఇక్కడ చూడమ్మా, 56 64 కదా. ఈ 4 ఇటు వస్తే ఇది 60, ఇది 60 అవుతుంది కదా. ఎంత అవుతాయి అప్పుడు? 120 కదా. 120. చూడమ్మా ఇప్పుడు 5 తోని 524, 523. ఎంత లెస్ అమ్మా ఇది? 23 అనేది ఒకటే కదా లెస్. 24 కన్నా ఎంత లెస్ అడిగాడు. 1/24 into 100. 4 6 4 25. 25/6. 6 4s కదా 24. 4 పాయింట్ అంటే 4 సరిపోతుంది కదా. అప్రాక్సిమేట్లీ అన్నాడు కదా. ఓకేనా? ఓకే అర్థం. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఆర్గనైజ్డ్ బై ఆల్ ఏ అండ్ బి ఇన్ జులై. జులైలో ఏ అండ్ బి 36 plus 42 78. 78. And average number of functions organized by A and B in April. A and B in April. April 48 plus 72. 50 plus 70 120. 120 by 2 కదా, యావరేజ్ అన్నాడు కదా. 60. 60కి 78కి డిఫరెన్స్ అడిగాడు. ఎంతమ్మా? 18. ఆప్షన్ సి. ఓకేనా? చూడమ్మా కరెక్ట్ రాసుకోండి. 78 minus 120/2. 60. 78 minus 60 is equals to 18. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ మంత్ ఆఫ్ ఆగస్ట్. ఆగస్ట్ మనకి ఇవ్వలేదు కదా. ఆగస్ట్ టోటల్ ఫంక్షన్ ఆర్గనైజ్డ్ బై హాల్ ఏ. హాల్ ఏ ఎంత? 20% మోర్ దెన్ దట్ ఫంక్షన్స్ ఆర్గనైజ్డ్ బై సేమ్ హాల్ ఇన్ మే. మే ఎంతమ్మా? ఏలో 60. దానికన్నా 20% మోర్ అన్నాడు. మే ఆగస్ట్ ఏ 10% వాల్యూ 6. 6 వాల్యూ 10%. 20 అంటే డబుల్ చేయాలి కదా. 12 ప్లస్ 12 చేస్తే 72. ఓకేనా? నెక్స్ట్, టోటల్ ఫంక్షన్స్ ఆర్గనైజ్డ్ బై ఆల్ సి ఇన్ మంత్ ఆఫ్ ఆగస్ట్ 40% మోర్ దెన్ ద ప్రీవియస్ మంత్. ఆగస్ట్ ముందు మంత్ ఏంటి? జూలై కదా. జూలైలో సి ఎంత? 80 కదా. దీనికంటే 40% మోర్ అన్నాడు. 10% వాల్యూ 8. 40% అంటే ఇంటూ 4 చేయాలి కదా. 4 చేస్తే 32. 80 plus 32 112. Find the total functions organized by all A's in month of August. 112 plus 72 184. Option D. ఓకేనా? అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద రేషియో ఆఫ్ టోటల్ ఫంక్షన్స్ ఆర్గనైజ్డ్ బై ఆల్ A and C together in June.
జూన్ లో ఏ అండ్ సి రెండు కలుపుతామా 75 ఈస్ టు టోటల్ ఫంక్షన్స్ ఆర్గనైజ్డ్ బై ఆల్ బి అండ్ సి ఇన్ ఏప్రిల్. బి అండ్ సి యాడ్ చేయండి అమ్మా 147. దీంతో క్యాన్సిల్ అవుతుందమ్మా 3తో చూడండి. 3 2s 3 5s 3 4s 12 ఇంకా 27 అంటే 9. 25:49 ఆప్షన్ ఈ. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. టోటల్ ఫంక్షన్స్ ఆర్గనైజ్డ్ బై ఆల్ ఏ అండ్ బి టుగెదర్ ఇన్ మే. ఏ అండ్ బి ఇన్ మే 116. Or what percentage more than the total function organized by C in July? 80 కదా. ఇప్పుడు క్యాన్సిల్ చేయండి అమ్మా 4తో క్యాన్సిల్ అవుతుంది కదా. 8 2s 4 2s 4 2s 8 36 అంటే 4 9s ఎంత మోరు 9 మోర్ కదా. దేనికన్నా 20 ఇంటూ 100 పర్సంటేజ్ కదా. 20 5s 9 5s 45 పర్సంటేజ్ ఆప్షన్ సి. ఓకే నెక్స్ట్ రాంగ్ నెంబర్ సిరీస్ తర్వాత చేద్దాం. ఫస్ట్ అథమెటిక్ క్వశ్చన్స్ చేద్దాం. 15 ఉన్నాయి కదా. ఫస్ట్ క్వశ్చన్ చేయండి అమ్మా అథమెటిక్ క్వశ్చన్స్. ఆరు గంటలు. అందుకే చెప్తున్నా గోదావరి చేసి ఎంత ఉంది వెయిటింగ్ లిస్ట్. మామూలు తిరగడం కదా.
ఓకే చూడండి. ఆ ఓకే చూడండి. ఇది యావరేజ్ ఆఫ్ ప్రెజెంటేజెస్ ఆఫ్ ఏ అండ్ బి. ఏ అండ్ బి యొక్క ప్రెజెంటేజెస్ యావరేజ్ ఎంత? 18 కదా. ఏ ప్లస్ బి బై టూ ఈజ్ ఈక్వల్స్ టు 18. ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? 36. ఓకే నెక్స్ట్ ఆఫ్టర్ 6 years ఎన్స్ అంటే తర్వాత కదా. ఏజ్ విల్ బి టూ టైమ్స్ మోర్ దెన్ ద బిఎస్. ఏ ప్లస్ 6 2 times the b plus 6. A plus 6 is equals to 2b plus 12. A minus 2b is equals to 6 కదా. ఇది ఈక్వేషన్ 1 అనుకోండి, ఇది ఈక్వేషన్ 2 అనుకోండి. 1 2 సాల్వ్ చేస్తే a plus b is equals to 36. A minus 2b is equals to 6. క్యాన్సిల్ చేస్తే మైనస్ ప్లస్ మైనస్. 3b is equals to 30. b is equals to 10. b ప్రెసెంట్ వాల్యూ ఎంతమ్మా? 10. ఏ వాల్యూ అప్పుడు ఎంత అవుద్ది? 26. ఓకేనా. ఫైండ్ ది డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రెసెంటేజ్ ఆఫ్ ఏ అండ్ బి. ఏ అండ్ బి ప్రెసెంట్ యొక్క డిఫరెన్స్ 16. ఆప్షన్ బి. సార్ ఇది చూడండి. అండ్ 6 years hence ఏ ఏజ్ విల్ బి 2 times the ఏజ్ ఆఫ్ బి దట్ టైం అన్నాడు. అప్పుడు ఏ ఏజ్ 6 years తర్వాత ఎంత ఉందో బి కూడా 6 years తర్వాత దట్ టైం అంటే ఆ టైంలో. ఓకేనా సార్? ఓకే అర్థమైంది కదా. నెక్స్ట్ చెప్పారా? ఒక నెంబర్ సిరీస్ కే ఇస్తాను టైం, మిగిలిన చెప్పేస్తాను. ఓకేనా. వరుణ్ ఇన్వెస్టెడ్ X rupees. ఓకే 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 చూడండి. వరుణ్ ఇన్వెస్టెడ్ X at the rate of 8% per annum for 5 years. X rupees ఇన్వెస్ట్ చేశాడు 8% per annum తో అలా 5 years. అండ్ అప్టైన్ టోటల్ సింపుల్ ఇంట్రెస్ట్ 5,000 వచ్చింది. వాడు దానికి గాను 5,000 సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చింది. ఈ యాడ్ ఇన్వెస్ట్ ద సేమ్ అమౌంట్. ఇప్పుడు ఎంత ఇన్వెస్ట్ చేశాడో అంతే ఇన్వెస్ట్ చేశాడట అట్ ద సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇప్పుడు 8% ఇచ్చాడు, తర్వాత కూడా సేమ్ 8% ఇచ్చాడు ఫర్ 2 years. ఇప్పుడు 2 years కి ఇచ్చాడు. దెన్ హౌ మచ్ అమౌంట్ వుడ్ హ్యావ్ అప్టైన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ యాన్యువల్లీ. ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు. ఇప్పుడు ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుందో అడిగాడు. చూడండి నెక్స్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా పీటీఆర్ బై అన్నాడు కదా. X ఇంటూ 8 ఇంటూ 5 years కదా బై 100 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వచ్చింది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్? 5,000 కదా. 8 5 40 కదా. 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 2 1s 2 5s 2 20 2,500 ఇంటూ 5 కదా. X ఈజ్ ఈక్వల్స్ టు 12500 X వాల్యూ. నెక్స్ట్ ఎంత ఇన్వెస్ట్ చేశారు సార్ టోటల్? ఫస్ట్ ఇయర్ కి ఫస్ట్ 1,000
12,500 ఇన్వెస్ట్ చేశాడు. ఇప్పుడు దాన్ని సేమ్ గా కాంపౌండ్ ఇంట్రెస్ట్ చేయాలి, 2 ఇయర్స్ పెట్టాలి. ఓకేనా? కాంపౌండ్ ఇంట్రెస్ట్ మనం ఫార్ములా లేకుండా ఎలా చేస్తాం తెలుసు కదా. 12,500 10% వాల్యూ 1250, 1% వాల్యూ 125 కదా. ఓకే, నాకు తెలుసు కదా. 10% వాల్యూ అంటే ఒక పాయింట్ ఇటు పెట్టుకుంటాం, 1% వాల్యూ అంటే ఇంకో పాయింట్ ఇటు పెట్టుకుంటాం. 1% వాల్యూ 125. అలాగా ఎంత పర్సెంటేజ్ కదమ్మా? 8% కదా. 8 125. ఇదే కదా. ఎంత వచ్చింది ఎక్స్ వాల్యూ? ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 12,500. ఇప్పుడు 1% వాల్యూ 125. అలాగే 8% పెట్టాడు కదా. 125 ఇంటూ 8 1000. ఫస్ట్ ఇయర్ 1000 వచ్చింది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడికి. సెకండ్ ఇయర్కి వచ్చేసరికి 12,500 8% అంటే 1000. దీంట్లో కూడా 1000 లో 8% వస్తుంది కదా. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కదా, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే దీని మీద కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8%. 8% వాల్యూ 10% వాల్యూ 100, 1% వాల్యూ 10, 8% వాల్యూ 80. మొత్తం టోటల్ 2080 2 ఇయర్స్ కి. ఇదొక 1000, ఇదొక 1000, 2000 ప్లస్ 80, 2080. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చదవండి మీరు. ఏం అర్థమైంది నాకు చెప్పండి, తర్వాత నేను చెప్తాను. క్వశ్చన్ చెప్తాను మీకు, అంటే మీకు క్వశ్చన్ ఏ విధంగా అర్థమవుతుందని నాకు తెలుస్తుంది. ఏంటి ఇచ్చాడు, ఏంటి కొనుక్కోమండు, అది చెప్పండి నాకు. ఓకే, మీకు ఎంతవరకు అర్థమైందో దాన్ని బట్టి నాకు అవగాహన వస్తుంది, నేను చెప్తాను. ఓకే. ఓకే. ప్రెజెంట్ స్పీడ్ అడిగాడు. దెన్ వాట్ పర్సెంట్ షుడ్ బి ఇంక్రీజ్డ్ అన్నాడు కదమ్మా. ఇంక్రీజ్డ్ అంటే ప్రీవియస్ గా ఎంత టైం ఉందో స్పీడ్, ఇప్పుడు ఇంక్రీజ్ చేసా కూడా ఎంత స్పీడ్ అవుతుందో ఆ స్పీడ్ యొక్క ఇంక్రీజ్ ఎంత అవుతుందో ఆ ఇంక్రీజ్ పర్సెంటేజ్ కావాలి. ఓకే, అర్థమైందా? ఫస్ట్ స్పీడ్ ఎంత ఉందమ్మా? 5 కదమ్మా. ఫస్ట్ 5 ఇచ్చారు కదా. టైం ఎంత అవుతుంది అప్పుడు? 4 కదా. 4 అవర్స్ పట్టినట్టు కదా. ఇప్పుడు చూడండి, జర్నీ టైం 3/5 అన్నాడు. 4 లో 3/5 అంటే చెప్తున్నా 2.5. చూడండి, ఏ మ్యాన్ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ పి టు రీచ్ క్యూ. పి నుంచి క్యూకి వెళ్ళాడు ఎన్ని 20 కిలోమీటర్స్. ఓకేనా? ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ ద మ్యాన్ 5 కదా, 5 km/h వెళ్తున్నాడు. ఇప్పుడు వాడికి ఇలా వెళ్తే ఎంత టైం పడుతుంది? 20/5 కదా, 4 అవర్స్. ఇప్పుడు జనరల్ గా వెళ్తే ఇప్పుడు టైం నేను చేయమండు 3/5 చేయమండు. 4 ఇంటూ 3/5 కదా, 4 3s 12/5 అంటే 2.4 అవర్స్. 2.4 అవర్స్ ఎన్ని కిలోమీటర్లు వెళ్ళాలి? 20 వెళ్ళాలి కదా. ఇప్పుడు స్పీడ్ చేంజ్ అవుతుంది కదా. 20/2.4 ఇంటూ 10 చేయొచ్చు కదా. ఇక్కడ డివైడెడ్ బై పాయింట్ ఉంది పైన, ఇంటూ 10 చేస్తే పాయింట్ పోతుంది కదా. 20 5 6 50/6. ప్రీవియస్ గా ఎంత ఉంది? 5 ఉంది. 5 కి 5/6 కి 50/6 కి డిఫరెన్స్. 50/6 మైనస్ 5 మైనస్ 5 ఎంత వేరియేషన్? 50 మైనస్ 30/6.
6 అంటే 20/3 కదా డిఫరెన్స్. ఓకే, అర్థం సార్. 20/3 డిఫరెన్స్ ఇంక్రీజ్ స్పీడ్. ఒరిజినల్ స్పీడ్ అంతా 5 మీద కదా ఇంక్రీజ్ అవుద్ది. 20/3 హోల్/5 ఇంటూ 100 కదా, పర్సంటేజ్ అన్నాడు కాబట్టి. ఇప్పుడు ఇన్వర్స్ అయితే 20/6 6 ఇంటూ 1/5 ఇంటూ 100 5/20s. 200/3% వస్తుంది. 12.5. 4. ఏం సార్? ఇది సరిపోయిందిగా మనం చేసింది. ఒక్క నిమిషం చేద్దాం మళ్ళీ. ఫస్ట్ 20/5 4 hours. ఇప్పుడు ఎంత అన్నాడు? 3/5 ఆఫ్ ద టైం అన్నాడు. 4 ఇంటూ 3/5 12/5 అంటే 2.4 hours. 2.4 hours అంటే 20 కిలోమీటర్స్ ఇంటూ 10. సరిపోయిందిగా. 5 6 3 5 25/3. ముందు ఎంత ఉంది? 5 ఉంది. ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయ్యింది అన్నాడు? 25/3 మైనస్ 5/5 ఇంటూ 100 కదా. ఇంతే కదా మనోహర్? అది 100 కాదు చూడు. ఎల్సిఎం 15 10/3 ఇంటూ 1/5 ఇంటూ 100 200/3 వస్తుంది పర్సెంటేజ్. 25/3 అమ్మా. ఇది టైం కదమ్మా. 2.4 ఎన్ని కిలోమీటర్లు? 20 కిలోమీటర్స్ కదా. టైం తగ్గిన తర్వాత స్పీడ్ మారుతుంది కదా. స్పీడు రావట్లేదు. ఒకసారి చూడు.
తప్పదు. అలా మనం తెల్లవారు చేసిన ప్రాసెస్. అమ్మ క్వశ్చన్ తప్పమ్మది. మనం చేసిన ప్రాసెస్ రైటే. ఇక్కడ 3/5 కాదు 2/5 అనుకుంటే ఆన్సర్ వస్తుంది, కాబట్టి 3/5 అయితే ఇదే. ప్రాసెస్ రైటే అమ్మ, మనం చేసిన ప్రాసెస్ రైటే. ప్రాసెస్ తప్పదు, క్వశ్చన్ తప్పదు. ఇది ఇది చూడండి అమ్మా. చూడండి, ఏ ఇస్ 40% మోర్ ఎఫిషియెంట్ దాన్ బి. సి అన్నాడు. A/C అంటే 40, అంటే ఇది 100 అనుకుంటే ఇది 140 అవుతుంది కదా. అంటే 7:5 సరిపోతుంది కదా. ఓకేనా. 7:5 40% మోర్ అంటే. చూడండి, సి 7:5 టోటల్ ఎంతమ్మా 12. బి ఈజ్ 50% మోర్ ఎఫిషియెంట్ అని ఏ. బికి ఏకి ఎఫిషియన్సీ రేస్ ఇచ్చాడు. 150 100 అనుకోవచ్చు కదా. 3:2. ఇఫ్ ఏ అండ్ సి టుగెదర్ కెన్ కంప్లీట్ ద పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 45 days. ఈ రెండు కలిపి ఎన్నమ్మా 45 days కంప్లీట్ చేస్తాయి. టోటల్ వర్క్ అంటే ఏంటమ్మా 45 into 12 చేస్తే సరిపోతుంది కదా. 450 ప్లస్ 45 ప్లస్ 45 90. 45 into 12 అమ్మా. 10 ప్లస్ 2 చేసుకోవచ్చు కదా. 45 into 450 ప్లస్ 90 540. ఓకేనా. ఏ ఎలా 7th అని అవ్వట్లేదు కదా. 50% చూడాలన్నా 45 days 12 45 7th క్యాన్సిల్ అవ్వట్లేదు కదా ఇది. 50% ఆఫ్ ద వర్క్ సార్ అది. చూడండి సార్ ఇది. సార్ దాన్ని ఆఫ్ చేస్తారా. ఓకే. ఇప్పుడు ఇలా తీసుకున్నాం రావాలి కదా. రేసెస్ కంబైన్ గా తీస్తారా. ఇప్పుడు చూద్దాం అలాగనుకుంటే. సిబి 5:7 2:3 కదా సార్. 10 14 21. ఇప్పుడు ఏకి సికి ఇచ్చాడు 24. 24 into 45. మూడు కలిపేస్తారా. ఓకే 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 ఓకే. ఇలా తీసుకుంటే సింగిల్ వర్క్ రావట్లేదు. చూడండి, మీకు ఏ వర్క్ రావాలి కదా. మీరు చెప్పింది సార్ ఇక్కడ. ఇప్పుడు ఏ సి ఉందా. ఇప్పుడు ఏ వర్క్ ఏకి అన్న ఏకి అలా నిలవనంటే ఏకి అన్న నిలవనంటే 12 వస్తుందా. ఏంటో వీటి తప్పో తెలియదు, మన తప్పో తెలియట్లేదు ఇది. చూడమ్మా, ఏకి సికి ఎఫిషియన్సీ రేషియో ఎంత ఇచ్చాడు 7:5. నెక్స్ట్ బికి ఏకి ఎఫిషియన్సీ రేషియో 3:2. ఈ మూడింటిని కాస్త సింగిల్ రేషియోస్ మార్చాలంటే సిఏ బి. కామన్ గా ఏ ఉంది కాబట్టి ఏ పెట్టాను. 5 7 2 3 5 2 is 10 సి 7 2 is 14 ఏ 7 3 is 21. ఓకేనా. ఇప్పుడు ఏసీది ఇచ్చాడు మనకి ఎంత 24 పార్ట్స్ అనుకుంటే అది ఎంత అయింది 45 అయింది. టోటల్ వర్క్ 24 into 45. దీంట్లో 50% ఆఫ్ ద వర్క్ అంటే 1/2. ఇప్పుడు ముగ్గురు కలిసి అన్నాడు కదా. ముగ్గురు కలిసి అంటే 35 ప్లస్ 10 45. 12 days వస్తుందమ్మా.
అమ్మ 12 days ఆన్సర్ 16 minus 4 చేయమంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, రెండో క్వశ్చన్ తప్పు ఇది. చూడండి 45% ఆఫ్ ద ఎక్స్, 45% ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ద 60% ఆఫ్ వై. 60% ఆఫ్ వై, ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ టు 6/45 కదా, 4/3. ఎక్స్ వై 4/3 వచ్చింది. నెక్స్ట్, అండ్ ద యావరేజ్ ఆఫ్ బోత్ ద నెంబర్స్ ఈజ్ 20 లెస్ దెన్ దట్ ఆఫ్ ఎక్స్. అంటే ఎక్స్ ప్లస్ y/2 యావరేజ్ చేస్తే ఎంత వస్తుంది? ఈజ్ 20 లెస్ అట, దేనికన్నా ఎక్స్ కన్నా ఎక్స్ మైనస్ 20. ఓకేనా? ఎక్స్ కి వై కి రేషియోస్ ఉన్నాయి కదా, 3, 4 జెడ్ అనుకోండి, 3z ప్లస్ 4z/2 ఈజ్ ఈక్వల్స్ టు ఇదంతా 4z మైనస్ 20, ఇది అటు వెళ్తే ఇంటూ అవుతుంది కదా, ఇదంతా 7z ఈజ్ ఈక్వల్స్ టు 8z మైనస్ 40, z ఈజ్ ఈక్వల్స్ టు 40. అయితే క్వశ్చన్ ఏమి అడిగాడు? 60% ఆఫ్ ద వై అంటే 3లో 3z అనుకోను కదా, ఇది z వాల్యూ 40 ఇంటూ 60% అన్నాడు, 60/100, 6 4 24, 24 3 72, ఆప్షన్ సి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, P and Q invested total amount 6,400 in a business for 12 months and 9 months respectively. If P and Q gets the total profit 3,600 and profit share of P 16,600, find the investment of Q. P, Q ఇన్వెస్ట్మెంట్ ఏది? Q ని తెలియదు కాబట్టి ఎక్స్ అనుకున్నాం. P ఎంత అవుద్దమ్మా? 64,000 మైనస్ ఎక్స్ కదా, టోటల్ 64,000 కదా, మైనస్ ఎక్స్ ఇంటూ P ఎన్ని మంత్లు? 12 months ఇన్వెస్ట్ చేసింది. Q 9 months ఇన్వెస్ట్. అయితే Pకి Qకి ప్రాఫిట్ చేసి ఇచ్చాడు కదా, ఎంత? టోటల్ 3,600 లో 1,600 ప్రాఫిట్ ఎవరికి వచ్చింది? Pకి వచ్చింది కదా. 1,600 Pకి వస్తే Qకి ఎంత అవుతుంది? 3,600 1,600 తీస్తే 2,000. ఇది క్యాన్సిల్ చేస్తే 0000, 4 4s 4 5s, ఇప్పుడు 3 3s 3 4s, 4 4 క్యాన్సిల్ అయిపోతుంది కదా. ఇప్పుడు మల్టిపుల్ చేస్తే 6400 ఇంటూ 5 మైనస్ 5x ఈజ్ ఈక్వల్స్ టు 3x. 6400 ఇంటూ 5 మైనస్ 5x అట్ వెళ్తే ప్లస్ 5x కదా, 8x. x వాల్యూ 8 8s కదా, 64. 800 ఇంటూ 5x ఈజ్ ఈక్వల్స్ టు x వాల్యూ 4,000. ఆప్షన్ డి. ఏ ఆన్సర్ రాలేదా? 4,000 వచ్చిందా? 4,000 ఆన్సర్. అమ్మ ఇక్కడ మల్టిపుల్ చేయకండి, క్యాన్సిల్ అవుతాయి. దాన్ని మల్టిపుల్ చేసుకుని మళ్ళీ క్యాన్సిల్ చేసుకుని వేస్ట్, అందుకే మల్టిపుల్ చేయకుండా వదిలేసాను ఆ నెంబర్ని అలాగా. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, ఏ వెజల్ కంటైన్ 64 liters ఆఫ్ మిక్చర్ ఆఫ్ మిల్క్ అండ్ వాటర్. ఒక వెజల్ లో 64 liters ఉంది మిల్క్ అండ్ వాటర్. రేషియోస్ ఇచ్చాడు మిల్క్ అండ్ వాటర్ కి 9:7 అని. నెక్స్ట్, ఇఫ్ x liters ఆఫ్ మిల్క్ ఈజ్ యాడెడ్ ఇన్ ద వెజల్, దెన్ ద న్యూ క్వాంటిటీ ఆఫ్ మిల్క్ బికమ్ 75% మోర్ దెన్ దట్ ఆఫ్ వెజల్. ఇప్పుడు ఎంత అయింది? 75% ఆఫ్ అయిందట వాటర్ కన్నా మోర్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. టోటల్ ఎన్నమ్మా? 64 liters కదా, అదేంటది? మిల్క్ ప్లస్ వాటర్. మిల్క్ వాటర్ రేషియో ఎంత ఇచ్చాడు? 9:7 కదా. 9 + 17, 9 + 7 16x కదా. 16x వాల్యూ 64 అంటే x వాల్యూ 16 4s, 9 4s 36 మిల్క్, 7 4s 28 వాటర్. ఇప్పుడు ఏం చేశాడు? x లీటర్ ఆఫ్ మిల్క్ యాడ్ చేశాడు, 36 కి x లీటర్ ఆఫ్ మిల్క్ యాడ్ చేశాడు.
అయితే ఏమైంది, న్యూ క్వాంటిటీ ఆఫ్ మిల్క్ బికమ్స్ 75% మోర్ దెన్ దట్ ఆఫ్, ఇది ఎంత అయింది, 36 ఇంటూ 175/100 అయింది. ఓకేనా, క్యాన్సిల్ చేస్తే 25 7s 25 4s 4 9s 9 7s 63. 36 ప్లస్ x ఈజ్ ఈక్వల్స్ టు 63. x ఈజ్ ఈక్వల్స్ టు 36 తీసేనమ్మా 63లో. ఏంటిది అక్కడ మ్యాచ్ కాలేదా, మోర్ కదా. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, 28 అది. అదే చాలా వేరియేషన్ వచ్చేస్తుంది, అది చూస్తుంది. 28 ఇంటూ 175/100 7 25 7s 25 4s 4 7s 7 7s 49. 36 ప్లస్ x ఈజ్ ఈక్వల్స్ టు 49. x ఈజ్ ఈక్వల్స్ టు 13. ఆప్షన్ డి. ఇప్పుడు ఇంత కాకుండా చూడండి అమ్మా, సింపుల్ గా ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇప్పుడు ఎంత ఉంది, 9:7 ఉన్నది. తర్వాత ఎంత వచ్చింది, 7:4 వస్తుంది. సార్ 75% మోర్ అన్నాడు కదా, 175 కదా, 175:100 కదా, 25 7s 25 4s. ఓకేనా, ఇప్పుడు ఎంత ఉంది, 36 28 కదా. ఇప్పుడు దీనికి కలిపితే 7 తో మల్టిపుల్ అవ్వాలి, మిల్కే కదా. ఇప్పుడు 7 కలపండి, 36 7 కలిపితే సార్ 43 అవ్వట్లేదు. 9 కలపండి, 45 అవ్వట్లేదు. 10 కలపండి, 46 అవ్వట్లేదు. 11 కలపండి, 13 ఒకటే కలపండి, 13 కలిపి 49 7th అవుతుంది కదా. మీరు ఇవన్నీ చెక్ చేయక్కర్లేదు, సింగిల్ డిజిట్ లో ఉంది కాబట్టి డైరెక్ట్ గా ఆన్సర్ చేసుకోవచ్చు అలాగా. ఓకేనా, మీరు ఇంత ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ క్వశ్చన్. A shopkeeper sold an article after allowing two discounts, two successive discounts, 15% and 20%. If the shopkeeper earned 2% profit on the selling price, the article, and the total discount allowed by him 192. Find the cost price of the article. ఇది వచ్చేయడం, ఇది ఈ ప్రాసెస్ ఎలా చేస్తారో చూడండి. క్వశ్చన్ తప్పేవలేదు, మనకి ఏది ఇచ్చినా మనకు ఆన్సర్ రావాలి. ఆడు క్వశ్చన్ తప్పిస్తాను అసలు. ఓకే, వేసి ఆకుద్దాము చాలాగా. వచ్చిందా, ఏం సార్ వచ్చిందా. ఉమ్. రావట్లేదా, చెప్తాను చూడండి. క్వశ్చన్ అర్థమైంది కదా, 2 సక్సెస్ డిస్కౌంట్స్ ఇచ్చాడు, 10%, 15% ఒకసారి, 20% ఒకసారి. ఓకే, మార్కెట్ ప్రైస్ 100 అనుకుందాం అనుకోండి. లెట్ మార్కెట్ ప్రైస్ 100 అనుకోండి. ఫస్ట్ 15% డిస్కౌంట్ తీసిస్తే పోనీ 20 తీసేద్దాం, 80 కదా. ఇప్పుడు మళ్ళీ 15% డిస్కౌంట్ తీయాలి కదా, ఎంత తీయాలి ఇప్పుడు, 12 తీయాలి కదా. -12 చేస్తే 68. ఇదేంటి, సెల్లింగ్ ప్రైస్ కదా. వాడు మనకి ఏ వాల్యూ ఇచ్చాడు, టోటల్ డిస్కౌంట్.
100 కి 68 కి డిఫరెన్స్ ఇచ్చాడు కదా వాడు. దీని వాల్యూ ఎంత 100 అనుకుంటే 68 కి అమ్మాడు. డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు 32 అనుకుంటే వాడు ఎంత అన్నాడు దాన్ని 192. ఓకేనా. ఇప్పుడు కాస్ట్ ప్రైస్ కావాలి. ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత 68 కదా సెల్లింగ్ ప్రైస్. ఇక్కడ మనకు సెల్లింగ్ ప్రైస్ వస్తుంది కదా సార్, అర్థమైందా? ఓకే కదా, సెల్లింగ్ ప్రైస్ వేసుకుందాం. ఇప్పుడు ఇది ఏమవుద్ది, సింగిల్ షాట్ లో రాయాలంటే ఇది సెల్లింగ్ ప్రైస్ ఎంత ప్రాఫిట్ వచ్చింది 102 కదా. ఇప్పుడు 100 అనుకుంటే వస్తుంది దాని వాల్యూ. 100 వాల్యూ ఎంత 500 చేస్తే అవుతుంది. ఇప్పుడు ఇది క్యాన్సిల్ చేద్దాం చూడండి. 32 2 6 36 32 6 192 సరిపోతుంది కదా. 192 68 ఇంటూ 6 6 8 48 6 6 36 408. ఇది ఎంత, ఇది సెల్లింగ్ ప్రైస్ 408 అనేది సెల్లింగ్ ప్రైస్. ఇప్పుడు ఏం కావాలి, కాస్ట్ ప్రైస్ కావాలి. ఇప్పుడు కాస్ట్ ప్రైస్ ని 100 అనుకోండి, సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది 2% ప్రాఫిట్ అన్నాడు కదా 102 అవుతుంది కదా. 102 వాల్యూ 408 అయితే 100 వాల్యూ ఎంత ఇంటూ 4 చేస్తుంది కదా, ఇంటూ 4 చేయండి 400. ఆప్షన్ బి. అర్థం కాలేదా? దీంట్లో ఏముంది సార్, ఏలేదు బాగానే ఉండాలి. డిస్కౌంట్ ఇచ్చారు 100 తీసుకోండి, మార్కెట్ ప్రైస్ ని 2 టైమ్స్ డిస్కౌంట్ తీసేయండి 68 వస్తుంది. 68 వస్తుంది. 68 అనేది మనకి డిస్కౌంట్ ఇచ్చాడు కదా 100 కి 68 కి 32 డిస్కౌంట్ ఇచ్చాడు అనుకుంటే దాని వాల్యూ ఇచ్చాడు కదా 192. 100 మనకి ఏది కావాలి, సెల్లింగ్ ప్రైస్ కావాలి కాబట్టి సెల్లింగ్ ప్రైస్ తీసుకున్నాం. సెల్లింగ్ ప్రైస్ ఈజీ క్యాన్సిల్ అయిపోతుంది కదా. మీరు ఎక్స్ అనుకుంటారు, ఎక్స్ అనుకోకూడదు ఈ మెథడ్కి. ఎందుకంటే మన డిస్కౌంట్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఇచ్చాడు, డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు నేను ఇచ్చాడు కాబట్టి మనకి ఎక్స్ ద్వారా రాదు. నువ్వు ఎక్స్ అనుకొని చేసావమ్మా నువ్వు. ఓకే, అది బాగా చేసావు. ఇప్పుడు ఏం తీసుకుంటలేదు. ఓ అదే, నువ్వు సెల్లింగ్ ప్రైస్ తీసుకుంటే అయిపోతుంది అక్కడ. 4 ఇంటూ 68 చేస్తే సెల్లింగ్ ప్రైస్ వస్తుంది కదా. సెల్లింగ్ ప్రైస్ వస్తుంది కదా నీకు. ఇది సెల్లింగ్ ప్రైస్ కదా, సెల్లింగ్ ప్రైస్ కదా. మనకి 32 అనుకుంటే దాని వాల్యూ ఎంత 192 అన్నాడు వాడు. 192 ఫోర్స్ కదా. ఇప్పుడు కాస్ట్ ప్రైస్ కావాలంటే ఏమవుద్ది, అదే మార్కెట్ ప్రైస్ కావాలంటే ఇప్పుడు చూడండి 192/32 అంటే 6 కదా. ఇప్పుడు మార్కెట్ ప్రైస్ ఎంత 600. సెల్లింగ్ ప్రైస్ ఎంత 6 ఇంటూ 68 అంటే 408. ఇంటూ 100 చేస్తే మార్కెట్ ప్రైస్, ఇంటూ 68 చేస్తే సెల్లింగ్ ప్రైస్. ఇప్పుడు దీంట్లో నుంచి ఇప్పుడు 68 ఉంది కదా, అక్కడ మనం డైరెక్ట్ చేయొచ్చు కాకపోతే పాయింట్లో వస్తుందని చెప్పి నేను ఆగిపోయాను. 68 అనేది సెల్లింగ్ ప్రైస్ కదా. ఇప్పుడు 2% ప్రాఫిట్ వచ్చింది అన్నాడు. 68 ఇంటూ 100/102 ఇది చేస్తే కాస్ట్ ప్రైస్ వస్తుంది. పాయింట్ లో వస్తుందని చెప్పి నేను ఆగిపోయాను అక్కడ కాస్ట్ ప్రైస్ రాయకన్నా. ఈక్వల్ చేసుకో, అది సెల్లింగ్ ప్రైస్ కదా 102కి ఈక్వల్ చేసుకో. ఈక్వల్ వస్తుంది.
నువ్వు మార్కెట్ ప్రైస్ పెట్టేసావు. కాస్ట్ ప్రైస్ అడిగితే మార్కెట్ ప్రైస్ పెట్టావు నువ్వు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. యావరేజ్ వెయిట్ ఆఫ్ ద గ్రూప్ is 36. If a student having weight is 48 kgs left the group, 48 kgs in weight ఒక స్టూడెంట్ లెఫ్ట్ అయిపోయాడు. దెన్ ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ద గ్రూప్ ఈస్ డిక్రీజ్డ్ బై 1. దానివల్ల యావరేజ్ వెయిట్ ఏమైందంటే ఒక కేజీ డిక్రీజ్ అయింది. దెన్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ ద గ్రూప్ ఇనిషియల్లీ. ఫస్ట్ లో ఎంతమంది ఉన్నారు అడగండి. ఎంతమంది తెలియదు కదా, ఎక్స్ ఇంటూ 36. ఇప్పుడు ఏం చేశాడు, ఒక స్టూడెంట్ వెళ్ళిపోయాడు కదా, -48 కదా ఆ స్టూడెంట్ వెయిట్. ఇప్పుడు ఏం చేస్తుంది, ఒక స్టూడెంట్ వెళ్ళిపోయాడు, ఫస్ట్ ఎక్స్ అనుకోండి. ఇప్పుడు ఎంతమంది ఉంటారు, x-1. ఫస్ట్ 36, ఇప్పుడు ఒక కేజీ డిక్రీజ్ అయిపోయింది కదా, ఎంత 35. ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే ఆన్సర్ 36x -48, 35x -35. ఇది ఇటు తీసుకొస్తే మైనస్, ఇది ఇటు తీసుకెళ్తే ప్లస్ అవుతుంది కదా. 48 - 35, x is equals to 13. ఆప్షన్ బి 13. ఓకే, అర్థమైంది కదా. నెక్స్ట్ క్వశ్చన్. స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ బి ఈస్ 20% మోర్ దెన్ దట్ ఆఫ్ స్పీడ్ ఆఫ్ ట్రైన్ ఏ. ట్రైన్ ఏ కంటే స్పీడ్ ట్రైన్ బి 20% మోర్. అండ్ ద లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఏ అండ్ బి ఈస్ 720 meters and 600 meters respectively. If both the trains in opposite directions crosses each other in 24 seconds, then find the speed of the train B. ట్రైన్ బి స్పీడ్ అడిగాడు. ఆపోజిట్ డైరెక్షన్స్ అంటే ఏం చేస్తాం, రెండు యాడ్ చేస్తాం కదా. రెండు యాడ్ చేయండి, 720, 60, 600 అంటే 1320. ఎన్ని సెకండ్స్ అమ్మా, 24 seconds కదా. 24 seconds. ఇప్పుడు ఏమొస్తుంది మనకి, స్పీడ్ వస్తుంది కదా, 12 2s, 12 1s, 110, 255. ఇదేంటి, ఏ అండ్ బి కలిపి స్పీడ్ కదా. ఓకేనా, అదేంటి మీటర్ పర్ సెకండ్. ఇది మీటర్లో ఉంది, సెకండ్ లో ఉంది. మీటర్ పర్ సెకండ్, ఇక్కడ వచ్చింది మీటర్ పర్ సెకండ్. ఓకేనా, ఇప్పుడు ఏమన్నా ఏ అండ్ బికి చూడండి. ట్రైన్ బి 20% మోర్ అన్నాడు. 6:5 అని తీసుకోవచ్చు కదా. ఇది 100 అనుకుంటే ఇది 120 అవుతుంది. 26, 25, 6:5, 6x ఒకటి, 5x ఒకటి స్పీడ్. రెండు స్పీడ్లు కలిపితే ఎంత అవుతుంది, 55 కదా. 11x వాల్యూ 55. x is equals to 5 అంటే 6 5s 30, 5 5s 25. వాడు ఏమన్నాడు, స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ బి 30 కదా. కాకపోతే ఏమన్నాడు, km/h లో అన్నాడు. మనం ఇక్కడ వచ్చింది ఏంటి, మీటర్ పర్ సెకండ్ లో. 30 into 18/5, 5 6, 6 18s, 6 18s ఎంతమ్మా, 108, 6 18s. ఓకేనా, అర్థమైంది కదా క్వశ్చన్. నెక్స్ట్. If the perimeter of a rectangle is 4.5 times of the breadth and the length of the rectangle is 25 centimeters, find the area of the rectangle. Area of the rectangle అడిగాడు. లెంత్ ఇచ్చాడు అమ్మా. లెంత్ ఎంత ఇచ్చాడు, 25. పెరిమీటర్ ఆఫ్ ద రెక్టాంగిల్ 4.5 times ఆఫ్ ద బ్రెత్. బ్రెత్ వాల్యూ ఎంత తెలియదు, ఎక్స్ అనుకుందాం. పెరిమీటర్ ఆఫ్ ద రెక్టాంగిల్ అంటే ఫార్ములా 2 into l plus b కదా. పెరిమీటర్ 2 into l plus b. 2 into l వాల్యూ 25, b వాల్యూ x. అదేమన్నాడు, 4.5 times ఆఫ్ ద బ్రెత్. 4.5 times ఆఫ్ x కదా. 45/10 అని రాసుకోవచ్చు కదా. 5 9s, 5 2s. ఇక్కడ 4 into 25 plus x is equals to 9x. 425 100. 100 plus 4x is equals to 9x. x 5x is equals to 100. x is equals to 20. బ్రెత్ ఎంతమ్మా, 20. ఫైండ్ ది ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్. రెక్టాంగిల్ ఏరియా అంటే l into b కదా. l వాల్యూ 20, b వాల్యూ 25.
20 into 25, 500. Option C. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ద రేషియో ఆఫ్ ఇన్కమ్ అండ్ సేవింగ్స్ ఆఫ్ మ్యాన్ ఇన్ ద రేషియో. ఇది చేయండి అమ్మ, ఇది ఒకసారి చేయండి సార్. వచ్చింది అంత. 47 క్యూన్ క్యూట్. ఏ ఓకే, చూడండి. ద రేషియో ఆఫ్ ఇన్కమ్. ఇన్కమ్ ఇన్కమ్ కి సేవింగ్ కి రేషియో ఇచ్చాడు. రిమైనింగ్ ఏమవుతాం? ఎక్స్పెండిచర్ కదా. ఎక్స్పెండిచర్ అవుతుంది కదా. 1600 అనుకోండి. 16:300 కదా. 1600, ఇది 300. ఎక్స్పెండిచర్ ఎంత అవుద్దమ్మా? 1300 అవుద్ది. ఓకేనా? ఇప్పుడు ఏం చేసాడు? ఈ ఫీజ్ సేవింగ్స్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 1/3. 300 లో 1/3 అంటే 100 కదా. 1/3 అంటే 100 కదా. 100 ఇంక్రీజ్ చేసాడంటే సేవింగ్స్ ఇప్పుడు ఎంత? 400 అవుతుంది. ఇది ఓల్డ్ది, ఇప్పుడు న్యూది. ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్డ్ 1/2 అంటే 1300 లో 1/2 అంటే 650 కదా. అంటే ఇప్పుడు ఎంత అవుతుంది? 1950. ఇప్పుడు ఇన్కమ్ ఎంత అవుతుంది? 1950 ప్లస్ 400, 2350. ఇప్పుడు దీనికి రేషియో అడిగాడు. 2350:1600. 0 క్యాన్సిల్ అయిపోతుంది. 5 32s, 5 47. 47:32. ఆప్షన్ సి. మీరు డైరెక్ట్ వేసుకుంటారా? అంతేనా? ఓకే. ఇలా తీసుకుంటే పాయింట్స్ రావు. పాయింట్లు రావు, ఈజీగా క్యాన్సిలేషన్ అవుతుంది. అమ్మ బై చేసేటప్పుడు కొద్దిగా పాయింట్లు వస్తాయి కదమ్మా, అది రాకుండా ఉండడం కోసం ఇలా తీసుకున్నాను అనమాట నేను. ఓకే ఓకే, అర్థమైంది కదా. న్యూ ఇన్కమ్ కి ఓల్డ్ ఇన్కమ్ కి రేషియో అడిగాడు. 2350:1600. నెక్స్ట్ క్వశ్చన్. ఏ మ్యాన్ ఇన్వెస్టెడ్ 25,000 on simple interest at R% per annum. If interest received by man in 3/20th of the principal after 3 years, find the R. క్వశ్చన్ ఏం అర్థమైంది నాకు చెప్పండి ఫస్ట్.
సరైన క్వశ్చన్. పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ 320. అదే అదే అది చెప్పండి అమ్మా ఆన్సర్. 3/20 కాదు. అది నాకు కూడా తెలియలేదు అది అసలు 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 చూడు 3/20 అని ఉంది చూడు. క్వశ్చన్ తప్పు, నీకు ఏదైనా తప్పారా. 3/20. 3/20 ఎంత? అరే ఒరే ముందు వెనక తగిలించరు అవి. త్రీ 3/20. అంతేనమ్మా. ప్రిన్సిపల్ 3/20 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చింది ఆఫ్టర్ 3 years. చూడమ్మా, ఏ మ్యాన్ ఇన్వెస్ట్ 25,000. 25,000 ఇన్వెస్ట్ చేసాడు ఎంత? 6% per annum కి. నెక్స్ట్ ఎన్ని ఇయర్స్ అమ్మా? 3 years బై 100 ఈజ్ ఈక్వల్స్ టు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతమ్మా? 3/20 ఆఫ్ ద ప్రిన్సిపల్ అంటే 3/20 ఇంటూ 25,000. 25,000 25,000 క్యాన్సిల్ అయిపోయింది. ఈ 3 క్యాన్సిల్ అయిపోయింది. 20 1 25. ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 5% per annum. ఆప్షన్ ఏ. ఓకేనా? ఇది తెలిస్తే అయిపోతుంది 3/20 అంటే. నెక్స్ట్ క్వశ్చన్. స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ is 6 km/h and speed of the current is 2 km/h. If the boat takes 4 hours more in upstream than in the downstream to cover d kilometers, then find the value of boat to cover d in still water. m వాల్యూ ఎంత ఇచ్చాడమ్మా? 6. s వాల్యూ 2. d కిలోమీటర్స్ డౌన్ స్ట్రీమ్ వెళ్ళి మళ్ళీ అప్ స్ట్రీమ్ వచ్చాడు. వాడికి డిఫరెన్స్ ఏమొచ్చింది? టైం వేరియేషన్ వస్తుంది కదా. అప్ స్ట్రీమ్ అంటే m-s, డౌన్ స్ట్రీమ్ అంటే m+s కదా. d కిలోమీటర్స్. అప్ స్ట్రీమ్ వచ్చిన దానికి ఎక్కువ టైం పడుతుంది కదా, m-s కదా. m-s అంటే 4 కదా, ప్లస్ 4 hours. d బై డౌన్ స్ట్రీమ్ అంటే m+s అంటే 8 కదా. ఇప్పుడు d వాల్యూ కావాలంటే d/8 మైనస్ సరిపోయింది d/4. ఒక్క నిమిషం. d/4 కి ఎక్కువ టైం పట్టింది. d/8. ఇది అప్ స్ట్రీమ్. అప్ స్ట్రీమ్ టైం ఎక్కువ పడదు కదా డౌన్ స్ట్రీమ్ టైం కన్నా. ఓకేనా? ఇప్పుడు ఎల్సిఎం చేస్తే 8. 2d మైనస్ d ఈజ్ ఈక్వల్స్ టు 4. d ఈజ్ ఈక్వల్స్ టు 32. ఎంతమ్మా? టోటల్ డిస్టెన్స్ 32 కిలోమీటర్స్. ఇప్పుడు 32 కిలోమీటర్స్ ఓన్లీ మ్యాన్ ట్రావెల్ చేయాలి. 32/6. 6 5s 30 అంటే రిమైనింగ్ 2/6 అంటే ఇంటూ 60 కదా, అవర్స్ కదా. 5 hours 20 minutes. 5 hours 20 minutes. ఆప్షన్ డి. ఓకేనా? నెక్స్ట్ రాంగ్ నెంబర్ సిరీస్ అయితే ఉన్నాయి చెప్పాను. ఇది చెప్పిస్తే అయిపోయినట్లయితే.
సార్ 25 వస్తుంది చూడండి. 25 సార్. ఉమ్, ఉమ్. అంతే అంతే. చూడండి 60కి 61 డిఫరెన్స్ 1. 61కి 86 డిఫరెన్స్ 25. నెక్స్ట్ 86కి 167 డిఫరెన్స్ 81. 167కి 336కి డిఫరెన్స్ 169. 169. 336కి 627 డిఫరెన్స్ 627కి 336కి అంతా 1, 12, 9, 291 వస్తుంది. 291. 627కి ఇక్కడ చూడండి 1 స్క్వేర్, 5 స్క్వేర్, 9 స్క్వేర్, 13 స్క్వేర్. అంటే మధ్యలో డిఫరెన్స్ 4 యాడ్ చేసుకుని వెళ్తాను కదా. 13 + 4 17 స్క్వేర్ రావాలి. 289 రావాలి. 627 ఆన్సర్ తప్పు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. సార్ మీరు సూపర్. 224 రా మరి. కాదు సార్. అవి కాదు, లాజిక్ చెప్పండి. 224 ఆన్సర్ చూడండి. నాకు తెలుసు అదే లాజిక్, అది లాజిక్ కాదు అసలు. అది ఏదో రైట్ అయిపోయింది, తప్పు అయిపోయింది అనుకో, చేతులు చెడగొట్టినట్లు కావద్దు ఆన్సర్. సాయి అయితే పెడతాడు. అందరి బాధ ఒకటైతే నీ బాధ ఒకటిరా. అంతే. అంతే అంతే అంతేనమ్మా. అంతే సార్. చూడండి, ఇంటూ 1, 1 into 1 plus 0.5 అంటే 1.5 into 1.5 into 2 plus 0.5. 1.52 అంటే 3 plus 0.5 3.5. 3.5 into 3 3.5 into 3 10.5 plus 0.5 అంటే 11. 11 into 4 plus 0.5 44.5. 44.5 into 5 plus 0.5 44.5 into 5 222.5 plus 0.5 223 రావాలి. కానీ ఏమొచ్చింది, 224 వచ్చింది. ఆప్షన్ డి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. No, I don't know. How it is possible? సార్ ఏంటి సార్ మీరు ఎలా చెప్పారంటే సూపర్ సార్. అంటే అంతే ఆన్సర్. అంతే. 4 into 2 8 into 2 into 3 into 4 into 5 అంటే 0 రావాలి. 5 వచ్చింది. 485 ఆన్సర్. రాంగ్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. ఇది కూడా అలాగే చెప్పేద్దరా సార్. ఇది నువ్వు కర్ణాటక పెట్టగానే తమిళ ఎందుకు నేర్చుకుంటాను.
కర్ణాటక కన్నడ తెలియదు, తమిళ నేర్చుకుంటాం. సాయి చూడు కొట్టుదాను ఎందుకు 186 ఎలా అంతే 56 కి 76 డిఫరెన్స్ 20 కదమ్మా 76 రేటు పాట పాడారు పంపిస్తుంది. అదే పాట పాడారా ఏదో. ఓకే అలా అయితే పర్లేదు. ఓకే 76 కి 99 కి డిఫరెన్స్ 76 కి 99 డిఫరెన్స్ 23. నెక్స్ట్ 99 కి 125 డిఫరెన్స్ 26. నెక్స్ట్ 154 కి 2 ఎంత 29. నెక్స్ట్ చెప్పరా 32. 154 కి 186 డిఫరెన్స్ 32. నెక్స్ట్ 182 కి 223 కి డిఫరెన్స్ చెప్పరా సార్ ఇప్పుడు కాదు అక్కడ 14 ఇక్కడ 23 737 వచ్చింది. అంటే ఇక్కడ చూడమ్మా డిఫరెన్స్ 3 వస్తుంది కదా అంటే డిఫరెన్స్ ఇక్కడ 3 రాలేదు 35 రావాలి కదా అంటే 223 కదా తప్పు ఆప్షన్ ఈ. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ అంతే ఒక నిమిషం 15 into 6 90 divided by 3 30 30 into 6 180 divided by 3 60 into 6 360 రాలేదు కదా ఆప్షన్ ఏ. ఓకే సార్ ఏదైనా ఒకటే ఓకేనా అయిపోయిందా మీ పేపర్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే ఈ సెషన్ ఇక్కడితో కన్క్లూడ్ చేద్దాం. థ్యాంక్ యూ.